ఫ్రెండ్స్, సందులు అనగానే మనకు సంస్కృత సందులు, అదేవిధంగా తెలుగు సందుల గురించి మనకు తెలుసు. ఈ సంస్కృత సందుల్లో ఫస్ట్ వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. దీని కోర్స్ కానీ లాజిక్స్ కానీ ఏం అవసరం లేదు. అయినప్పటికీ మనం ఒక చిన్న లాజిక్గా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి అంటే మనం జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దీర్ఘం అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సవర్ణలో సా అంటే ఫ్రెండ్స్ కొంచెం సాగదీయటం అన్నట్టు గుర్తుపెట్టుకుని అంటే దీర్ఘం అనేటటువంటి పదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివాలయము అంటే అంటే దీర్ఘం అనేది మనకు వచ్చింది. అంటే దీర్ఘానికి సంబంధించినటువంటి పదం మ్యాక్సిమం సవర్ణ దీర్ఘ సంధి అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక మిగతావి ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. శివాలయం, ప్రళయాగ్ని, కవీంద్రుడు, లతాంతము, భానోదయము ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధులు అవుతాయి. అయినప్పటికీ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటిల్లో కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి సవర్ణ దీర్ఘకు సంబంధించి కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో గతంలో కూడా అలాంటి వాటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు కాబట్టి ఫ్రెండ్స్ వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. వాటిలో లతాంతము ఒక చోట ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఒక 3 పదాలను ఇక్కడే రాశాను. విద్యార్థి, లతాంతము, కోటీశ్వరుడు. సరే, ఈ ఫస్ట్ 2 చూడండి ఫ్రెండ్స్. విద్యార్థి అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే విద్య ప్లస్ అద్ది అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఇది దీర్ఘానికి సంబంధించినటువంటి పదం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే విద్య ప్లస్ అద్ది అని గుర్తుపెట్టుకోండి. అంటే అసలు జనరల్గా సంధి అంటే ఫ్రెండ్స్ 2 సమానమైనటువంటి అర్థాలు వచ్చే విధంగా విడదీయాలి. ఇక్కడ విద్య అనేటటువంటి ఒక దీర్ఘానికి సంబంధించినటువంటి పదం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా లతాంతము అంటే లతా ప్లస్ అంతము అట్లా గుర్తుపెట్టుకోండి. కోటీశ్వరుడు అంటే కోటి ప్లస్ ఈశ్వరుడు. ఇట్లాంటి వాటిని కనుక మనం ఫోకస్ చేసి ఒక చోట రాసుకొని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మనం ఈజీగా మిగతావన్నీ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు శివాలయము ఉంది ఫ్రెండ్స్. శివ ప్లస్ ఆలయము ఈజీ. అంటే అకారానికి ఆ అనేది వచ్చింది అనుకోండి, దీర్ఘం అనేది ఆదేశంగా వస్తుంది. ప్రళయాగ్ని, ప్రళయ ప్లస్ అగ్ని, కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు ఇవన్నీ ఓకే. లతాంతము అనగానే లతా దీర్ఘం రావాలి ఫ్రెండ్స్. ఇట్లాంటి చిన్న లాజిక్స్ అలాంటివి మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ పితృణము అన్నాడు అనుకోండి, పితృ ప్లస్ రుణము. ఇట్లా జనరల్గా గుర్తుపెట్టుకుని విద్యార్థి ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది సవర్ణ దీర్ఘకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి గుణసంధి. గుణసంధి అనగానే మరి వీటిని చాలా మందికి చిన్నప్పుడు మనం స్కూల్ లెవెల్లో మరి ఈ సూత్రాలను మనం బైహార్ట్ చేస్తుంటాం కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఈ ఊరులకు మరి అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్ అనేటటువంటి 3 పదాలు ఏకాదశంగా వస్తాయనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్ అనే పదం వస్తుందా ఆర్ అనే పదం వస్తుందా అనేది మనం కేర్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అర్ అనే పదమే గుర్తు రావాలి. ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయనేటటువంటి విషయం గుణసంధికి గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో ఆర్ని కన్ఫ్యూజ్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేను జనరల్గా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, గుణ్ అంటే గుణసంధిలో దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే గుణము అని గుర్తుపెట్టుకున్నా. ఒక మనిషికి గుణము అనేది మరి ఎంత ఉంటుందంటే ఒక అర అని గుర్తుపెట్టుకున్నా నేను. అర అంటే నేను ఇక్కడ అర అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. అర అంటే ఆఫ్ అంటే ఒక సగము గుణము మంచిదని, సగము గుణము మరి చెడ్డది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా నేను. గుణసంధి అనగానే నాకు గుణము అనగానే అర అని గుర్తుపెట్టుకున్నా. అర అంటే ఇక్కడ అర్ర అని గుర్తుపెట్టుకున్నా నేను. ఇక మిగతా ఆటోమేటిక్గా ఏ ఓ అనేటటువంటి పదాలు ఆటోమేటిక్గా గుర్తుంటే అది కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం హార్డ్గా ఉన్నదానికి ఒక కోడ్ కానీ ఒక లాజిక్ కానీ అప్లై చేయాలి కానీ ఫ్రెండ్స్, ప్రతిదానికి మనం కోడ్స్ లాజిక్స్ యూజ్ చేస్తే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ అర్ అనేటటువంటి గుర్తుపెట్టుకోవడానికి మీకు గుణానికి సంబంధించి లింక్ చేసా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏ ఓ అర్లను ఏమంటారంటే గుణాలు అంటారు. ఇక దీనికి సంబంధించి ఇక మీరు ఈజీగా అది ఫార్ములాని బట్టి మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ దేవేంద్రుడు అంటే ఏకారం అనేటటువంటిది ఏ అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి అది గుణసంధి. దీనికి ఇది వచ్చేసింది. సూర్యోదయం ఓ అనేటటువంటి పదం వచ్చింది. రాజర్షి అర్ అనేటటువంటి పదం కాబట్టి గుణసంధికి సంబంధించింది చాలా ఈజీగా ఉంటే ఫ్రెండ్స్. ఇందులో పెద్ద కష్టమైన ఏముండవు, దానికి లాజిక్స్ ఏం అవసరం లేదు. కానీ వృద్ధి సంధికి సంబంధించి మరి ఇక్కడ నుంచి ప్రతి సంధికి కూడా ఒక లాజిక్ని మనం అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సవర్ణ దీర్ఘ సంధి కానీ గుణసంధి కానీ చాలా ఈజీగా ఉండేవి కాబట్టి అది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. వృద్ధి సంధికి సంబంధించి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడ ఒక కోడ్ ఇక్కడ జస్ట్ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. వృద్ధి అంటే నేను వృద్ధులు అని అనుకున్నా ఫ్రెండ్స్. వృద్ధులు అంటే ముసలివాళ్ళు. మరి ముసలివాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు మిక్కిలి వంకరగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి పదాలు ఏమున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి పదాలు ఏమేమి ఉన్నాయంటే ఐ అనేటటువంటిది ఐకారం, ఔకారం, ఆర్ అనేటటువంటి పదం ఇక్కడ ఆర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వృద్ధి సంధిలో వృ అంటే అందులో రకారం పలుకుతుంది చూడండి ఫ్రెండ్స్. రా అంటే ఇంగ్లీష్లో ఆర్ అనుకోండి, ఆర్ అంటే తెలుగులో మనం ఎలా రాస్తాం అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్ అనేటటువంటి పదం కాదు ఫ్రెండ్స్, ఆర్ అనేటటువంటి పదం వస్తుంది. మిక్కిలి వంకరగా ఉండేది. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి వృద్ధులు అనగానే మిక్కిలి వంకరగా ఉంది, అదొక వృద్ధి పదం. ఔ తర్వాత ఆర్ అంటే ఐ కానివ్వండి ఔ కానివ్వండి ఆర్ అనేటటువంటి పదాలు ఏకా దేశం అవుతాయి అనేటటువంటి విషయం వృద్ధి సంధికి మీరు
ఇక దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జాంపుల్ మీకు నోటెడ్ కాబట్టి ఇందులో పెద్ద కష్టమే ఉండదు ఫ్రెండ్స్. సురైక అంటేనేమో మరి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది, సురా ప్లస్ ఏక అని. అష్టైశ్వర్యము అంటే అష్టా ప్లస్ ఐశ్వర్యం అని. కానీ ఇక్కడ ఈ వృద్ధి సంధికి సంబంధించి కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్స్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండు మరి ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు గతంలో, మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని మనం ఒక చోటే నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాసే చూడండి, ఐ కానివ్వండి, అవు కానివ్వండి, ఆర్, ఈ మూడింటిని వృద్ధులు అంటారు. మరి గుర్తుపెట్టుకోండి. అదే గుణులు అని దేన్ని అంటారంటే మీకు ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. మరి గుణసంధికి సంబంధించిన గుణులు అంటే అక్కడ అర్ అనేటటువంటి పదం వస్తుంది, అనేటటువంటి పదం వస్తుంది. ఏ ఓ అర్ అనేటటువంటి పదాలు గుణులు అని అంట. వృద్ధులు అంటేనేమో ఐ, అవు, ఆర్, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి మూడు ఫ్రెండ్స్. ఏంటంటే వనౌషధి, తర్వాత ఘనౌషధి, దివ్య ఔషధం, ఇట్లా మూడింటిని ఇచ్చి మరి విడదీసేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కన్ఫ్యూజ్ పోవడానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను రాశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇక్కడ వనౌషధి అనేటటువంటిది వస్తే వన ప్లస్ ఔషధి రాయకూడదు ఫ్రెండ్స్, ఓషధి అని రాయాలి. పరమౌషధి అంటేనేమో పరమౌషధి కాదు, ఘనౌషధి అనేటటువంటిది వస్తేనేమో ఘన ప్లస్ ఓషధి అని గుర్తుపెట్టుకోండి. దివ్య ఔషధం జీరో వస్తే మాత్రం దివ్య ప్లస్ ఔషధం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్క చోటే అవు అనేటటువంటి పదం వచ్చింది, మిగతా రెండు చోట్ల ఓ అనేటటువంటి పదం వచ్చింది. మరి ఈ మూడింటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చివరిలో సున్నా అనేటటువంటి పదం వస్తే ఇక్కడ వృద్ధి సంధికి సంబంధించి దివ్యవు అంటేనేమో అవు అనేటటువంటిది మిక్కిలి వంకరగా ఉంది కాబట్టి అది వృద్ధి సంధి అనేది మన మైండ్ సెట్లో వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనం ఓషధి రాయాలా ఔషధం రాయాలని కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. చివరిలో సున్నా ఉంది అంటే సున్నాతోనే కన్ఫామ్గా అంతమవుతుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే అవు అనేటటువంటి పదం రాయాలి. ఔషధం, అవును చివరిలో జీరో వస్తుంది అన్నట్టు మీరు అనుకోండి మైండ్లో. అవును జీరో వస్తుంది అని గుర్తుపెట్టు. అవును అంటే ఔషధం. ఒకవేళ లాస్ట్లో జీరో రాకపోతే మాత్రం అప్పుడు ఓషధి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాసే పదం చివర ఇట్లుంటే దాని ఓషధి అని, జీరో ఉంటే మాత్రం ఔషధం రాయాలనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వృద్ధి సంధి తర్వాత ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను, స్లోగా నేను మూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వసుదైక అంటేనేమో వసుదా ప్లస్ ఏక, అది మనకి ఓకే, ఐకారం వచ్చింది కాబట్టి కన్ఫామ్గా మిక్కిలి వంకరగా ఉంది కాబట్టి అది వృద్ధి సంధి, నో డౌట్ ఫ్రెండ్స్. కానీ ఎగ్జామ్లో ఇది కూడా 2-3 సార్లు అడిగాడు గతంలో టెట్లో ఫ్రెండ్స్. తెలంగాణలో జరిగినటువంటి టెట్లో అడిగాడు, ఏపీలో జరుగుతున్న ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఏకైక అనగానే చాలా మంది పొరపాటున ఆమ్రేడిత సంధి అనుకుంటారు, కానీ ఇది ఆమ్రేడిత సంధి కాదు ఫ్రెండ్స్. మరి ఇది ఏమవుతుందంటే వృద్ధి సంధి అవుతుంది. ఏకైక అనగానే ఏకా ప్లస్ ఏకా కాదు ఫ్రెండ్స్. ఏకా ప్లస్ ఏకా అని రాస్తాం కానీ ఆమ్రేడిత సంధి మాత్రం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇది వృద్ధి సంధి అవుతుంది. దీని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. ఏకైక అంటే వృద్ధులు ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. వృద్ధులు ఎప్పుడూ కూడా ఏకాంతంగా ఉంటారు అంటే వృద్ధి సంధి అనుకోండి. రేపు ఎగ్జామ్లో ఏకైక అనేటటువంటి పదం ఇచ్చినా, వాడే విడదీసి ఏకా ప్లస్ ఏకా అనేటటువంటి పదం ఇచ్చినా ఏకాంతంగా ఉండేది వృద్ధులు కాబట్టి వృద్ధి సంధి, ఆమ్రేడిత సంధి కాదు అనేటటువంటి విషయం మన మైండ్ సెట్లో ఉంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో మనం ఈజీగా మార్క్స్ మనం పొందొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యనాదేశ సంధి. ఇక జనరల్గా యనాదేశ సంధి అనగానే ఇది కూడా చాలా మందికి వచ్చు, అయినప్పటికీ దీనికి చాలా లాజిక్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కొత్తగా ఇంకెవరైనా మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే యనాదేశ సంధిని ప్రతిదీ నేను ఇక్కడే రాశాను చూడండి ఫ్రెండ్స్. యనాదేశ సంధి అంటే ఇక్కడ నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను, అందులోనే ఉంది. యా అనేటటువంటి పదం తీసుకుంటే యావారాలు వస్తే దాన్ని ఎన్నులు అని అంటారు. తర్వాత దీన్ని అసలు జనరల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, నేను చిన్న ఒక లాజిక్ రాశాను నేను ఇక్కడ. ఆ లాజిక్ ఏంటంటే ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. యనాదేశ సంధికి సంబంధించి నేను ఒక హాస్యంగా నేను ఆ రోజులు అట్లా నోట్ చేసుకున్నా. ఇది నా మెటీరియల్ ఫ్రెండ్స్. నా మెటీరియల్లో మరి నాకు జస్ట్ అట్లా హాస్యంగా కొన్ని గుర్తుపెట్టుకొని చదువుకున్నా, నాకు కొంచెం ఈజీగా ఉండటం కోసం నేను ఏం రాసుకున్నానంటే కోడ్ ఇక్కడ రాసుకున్నా చూడండి. యనాదేశ సంధి అనుకుంటే అక్కడ నాకు మైండ్ సెట్లో రావడానికి. యనాదేశ సంధి అంటే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే యనాదేశ సంధి అంటే యవ్వారాలు అని గుర్తుపెట్టుకున్నా. సాధంగా చూడండి, ఈ ఊరోళ్ళకు అది ఏ ఊరైనా కావచ్చు, జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, ఈ ఊరోళ్ళకి యవ్వారాలు కావాలి అని గుర్తుపెట్టుకుని అది కోడ్ లాగా రాసుకున్నా. ఈ ఊరోళ్ళకు అంటేనేమో ఈ ఊరు, ఇక్కడ చూడండి ఈ ఊరులకు మరి యవ్వారాలు కావాలి. యవ్వారాలు అంటేనేమో యావారాన్ని అట్లా హాస్యంగా వెంటనే రావడం కోసం ఫ్రెండ్స్. ఈ ఊరులకు యావారాలు అనే పదం గుర్తుకు రానప్పుడు యనాదేశ సంధినేమో యవ్వారాలు అనుకున్నాను. ఈ ఊరులకు యవ్వారాలు కావాలని గుర్తుపెట్టుకున్నా. యవ్వారాలను ఏమంటారంటే ఎన్నులు అనేటటువంటి జస్ట్ ఒక హాస్యంగా నేను గుర్తుపెట్టుకున్నా. మొత్తానికి ఇక్కడ నోట్ చేసా ఫ్రెండ్స్. ఈ ఊరులకు యవ్వారాలు కావాలి అట్లా ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా. ప్రతిదీ మీకు ఇంకా వచ్చేస్తాయి. ఇక అత్యంత యకారం వచ్చేసింది. ఇక యవ్వారాలన్నీ యనాదేశ సంధి. అత్యంత, ప్రత్యుత్తరం, గురువాజ్ఞ, తర్వాత వచ్చేసి పిత్రాంశ, మరి ఇట్లా అన్ని అందులో ప్రతిదీ మీకు ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మరి అభ్యున్నతి ఇవన్నీ కన్ఫ్యూజ్ ఉండవు. యకారం, అన్వస్త్రం, అను ప్లస్ అస్త్రం, మరి ఇట్లా వకారం వచ్చింది కాబట్టి ఇట్లా అవన్నీ ఈజీగానే గుర్తుపెట్టవచ్చు ఫ్రెండ్స్. ఈ ఊరులకు యవ్వారాలు కావాలి అనేటటువంటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు వృద్ధి సంధి అంటేనేమో వృద్ధులు అంటేనేమో మిక్కిలి వంకరగా ఉండేవాళ్ళు అంటేనేమో ఐ,
వంకరగా ఉంది, ఔ వంకరగా ఉంది, ఆర్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఉంది. అదే అర్ అనేటటువంటిది ఎక్కడ వస్తుందంటే ఫ్రెండ్స్ గుణసంధిలో వస్తుంది. గుణ అంటేనేమో గుణము అరే ఉంటుంది కాబట్టి అర్ అనేటటువంటి ఏ ఓ అర్ అక్కడ దాన్ని అట్లా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా మనం టైం అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అనునాసిక సంధి ఫ్రెండ్స్. మరి అనునాసిక సంధి అనగానే ముక్కుకు సంబంధించి పలికేది ఇవన్నీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ కచ్చట తబలకు మరి ఈ ముక్కుతో పలికేటటువంటి పదాలు ఏకాదేశం అవుతాయి. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తిస్తారు, దీనికి ఏమి లాజిక్ ఏం అవసరం లేదు. మరి చుత్వ సంధి, ఇది గతంలో దీని మీద కూడా బిట్స్ అడిగాడు టెట్లో అట్లాంటి వాటిలలో. మరి చుత్వ సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చుత్వ సంధి అనగానే చాలా మందికి సకార తవర్గాలకు శకార చవర్గాలకు పరమైతే శకార చవర్గాలు వస్తాయి. ఇది ఓకే, చూడగానే వెంటనే గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నేను లాజిక్ ఒకటి రాసుకున్నా ఫ్రెండ్స్. చుత్వ సంధికి లాజిక్ నేను రాసుకున్న లాజిక్ ఏంటంటే చుత్వ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ స్తుతించడం అని గుర్తుపెట్టుకున్నా. దేవుణ్ణి ఏం చేస్తారంటే స్తుతిస్తారు. మరి దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఏం చేస్తారు? ఎవరంటేనేమో జగజ్జననేగా ఫ్రెండ్స్, జగజ్జననిని స్తుతిస్తారని గుర్తుపెట్టుకున్నా. జగజ్జనని అంటేనేమో జగత్ ప్లస్ జనని. ఇక నేను రాసే చూడండి, ఆ ఒక్క పదం గుర్తొస్తే మొత్తం మీకు అన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి ఫ్రెండ్స్. జగజ్జననిని స్తుతిస్తారు కాబట్టి జగత్ ప్లస్ జనని అనేటటువంటి లాజిక్ గుర్తొస్తే ఇక అన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నిశ్చింత జగత్ జనని అన్నాం మనం. ఇక్కడ నిశ్చింత అనగానే నిస్ చింత, సచ్చరిత్ర సత్ప్రచరిత్ర చూడండి చివరిలో ఇట్లా మనకి జగత్ అట్లా అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత జస్వ సంధి. ఈ జస్వ సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఒక చిన్న హాస్యంగా ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. జస్వ సంధి అంటే జస్వత్ అనేటటువంటి ఒక పిల్లవాడు చాలా సద్గుణుడు అని గుర్తుపెట్టుకోండి. సద్గుణుడు అంటే సత్ ప్లస్ గుణుడు అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అన్నీ వచ్చేస్తాయి కదా. సద్గుణుడు అనగానే జస్వత్ అనే పిల్లవాడికి మీరు లింక్ చేసుకుంటే సత్ ప్లస్ గుణుడు అనేటటువంటి పదం వస్తే ఇక అన్ని మీకు ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాగ్దేవి అంటే వాగ్ ప్లస్ దేవి అని, దిగంతం అంటే దిక్ ప్లస్ అంతమని. అంటే జనరల్గా ఏంటంటే కచర తబలకు గజర తబలు వస్తాయి అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు ఈజీగా విసర్గ సంధి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ తెలుగు సంధులు. ఇక తెలుగు సంధులు అనగానే మనందరికీ అత్వ సంధి అని, ఇత్వ సంధి అని, ఉత్వ సంధి అని ఇలా సంధులు రకరకాలైనటువంటి తెలుగు సంధులు ఉంటాయి. మరి ఈ మూడింటికి సంబంధించి ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్. అత్వ సంధి అంటే అత్వ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం క్యాచ్ చేస్తాంలే కానీ ఎగ్జామ్లో తరచుగా అడిగేటటువంటి బిట్ ఏంటంటే అత్తునకు అచ్చు పరమైతే సంధి ఏమవుతుంది అంటాడు ఫ్రెండ్స్. బహుళము అని, ఒక్కోసారి బహుళము అని, వైకల్పికం అని, నిత్య సత్యము అని ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అత్వ సంధి అంటేనేమో బహుళము. ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్. ఇత్వ సంధి అంటేనేమో కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇత్వ సంధి అంటేనేమో చూడండి ఇక్కడ ఇత్వ సంధి అంటేనేమో వైకల్పికం అని అర్థం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో అది ఉత్వ సంధి అంటేనేమో సంధి నిత్యము. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడింటిని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇక్కడ నేను రాస్తా చూడండి ఫ్రెండ్స్. అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి. అత్వ సంధి అంటేనేమో మనం జనరల్గా ఈ రోజు గుర్తుండొచ్చు ఏమని, బహుళము అని. ఇత్వ సంధి అంటేనేమో వైకల్పికము అని, ఉత్వ సంధి అంటేనేమో నిత్యము అని. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే భవాని అనేటటువంటి అమ్మాయికి ఈ 3 సంధులు నేర్పామని గుర్తుపెట్టుకోండి. లేదా భవాని అనేటటువంటి అమ్మాయి అత్వ ఇత్వ ఉత్వ 3 సంధులు నేర్చుకుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి భవాని అంటేనేమో బహుళము అని గుర్తుపెట్టుకోండి, ఇది అత్వ సంధి. వా అంటేనేమో వైకల్పికము, ఇది ఇత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి. నీ అంటేనేమో నిత్యము, ఇది ఉత్వ సంధి అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందిగా. ఇక మనం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. భవాని అనేటటువంటి పేరుతో అత్వ ఇత్వ ఉత్వ అనేటటువంటి వాటిని గుర్తిస్తే ఇక మిగతా అన్ని చాలా ఈజీగా మనం క్యాచ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడాగమ సంధి. ఇక ఎడాగమ సంధి అనగానే మనందరికీ ఇక్కడ ఎకారం వస్తుంది అనేటటువంటి విషయం అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఎకారం వచ్చేదాన్ని మనం ఎడాగమ సంధి అంటారు. అందులో అది పెద్ద కన్ఫ్యూజ్ ఏముండదు, ఈజీగా మనం క్యాచ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి త్రిక సంధి. త్రిక సంధి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అసలు త్రికాలు ఏంటి? మనకి ఎప్పుడైనా త్రికాలు గుర్తుకు రానప్పుడు 3 అంటేనేమో 3 అనేటటువంటి విషయం గుర్తుంది. ఆ 3 నేను ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్. త్రిక సంధిని అక్కడ ఇక్కడ ఎక్కడ ఈ మూడింటిని అలా గుర్తుపెట్టుకోండి. 3 అంటేనేమో 3 పదాలు. ఏంటా 3 పదాలు? అక్కడ ఇక్కడ ఎక్కడ, అక్కడ ఇక్కడ ఎక్కడ అని గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ అంటేనేమో ఆ అనే పదం వచ్చింది, ఇక్కడ అంటేనేమో ఈ అనే పదం వచ్చింది, ఎక్కడ అంటేనేమో ఏ అనే పదం వచ్చింది. ఆ 3 పదాలను మనం గుర్తుపెట్టుకుంటే ఇక మనకు దీర్ఘాలన్నమాట. ఇక్కడ అక్కడ అంటేనేమో ఆ అనేటటువంటి దీర్ఘం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంటేనేమో ఈ అనే దీర్ఘం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అంటేనేమో ఏ అనే దీర్ఘం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో త్రిక సంధికి సంబంధించినది కాదు అంటాడు, లేదా త్రిక సంధికి సంబంధించినటువంటి మరి ఆ సర్వనామాలలో ఒకటి ఏందని లేనిదని గుర్తుపట్టమన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ ఎక్కడ అని గుర్తుపెట్టుకుంటే ఆ ఈ ఏ ఆ మూడింటిని త్రికాలు అంటారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఈజీ. ఇది జనరల్గా ఇవన్నీ మీరు చదువుకుంటారు ఫ్రెండ్స్. త్రికంబం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళముగా నగును. ఇట్లా మీరు ద్విరుక్తమునకు హల్లు పరమైనప్పుడు ఆచికంబగు దీర్ఘమునకు రస్వంబగని ఇట్లావన్నీ మీరు చదువుకుంటారు. కానీ ఎగ్జామ్లో అలాంటివి ఇవ్వకుండా ఎగ్జాంపుల్స్ ఇస్తారు. కాబట్టి త్రిక సంధి అంటే ఆ 3 లెటర్స్ రావాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఆ 3 వస్తారు. ఆ 3 లెటర్స్ ఆ కానివ్వండి, ఈ కానివ్వండి, ఏ కానివ్వండి, 3 పదాలు స్టార్టింగ్లో వస్తే అది త్రిక సంధి. చూడండి ఆ అనే పదం వచ్చింది, తర్వాత ఈ అనే పదం వచ్చింది, ఏ అనే పదం వచ్చింది. ఇక మన సంధిని విడదీసేటప్పుడు జనరల్గా మనకు అర్థమవుతుంది.
అట్లా మనం విడదీసేటప్పుడు ఆ ఈ ఏ అనేటటువంటి 3 పదాలు వస్తే అది ఖచ్చితంగా త్రిక సంధి అవుతుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సరళాదేశ సంధి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఒక సంధి ఉంటుంది, అది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకని దాన్ని మూవ్ చేసా ఫ్రెండ్స్. సరళాదేశ సంధికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ ధృత ప్రకృతిక సంధి. మరి దీన్ని సరళాదేశ సంధిని ధృత ప్రకృతిక సంధి అని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరళాదేశ సంధి అంటే ఫ్రెండ్స్ సరళాలు రావటం అంటే మరి పరుషాలకు సరళాలు ఆదేశంగా వస్తే సరళాదేశ సంధి అంటారు. దాన్ని ధృత ప్రకృతిక సంధి అని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరళ అంటే సరళ అనేటటువంటి అమ్మాయి చాలా దూరంలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ధృత అంటేనేమో దూరంగా ఉందని గుర్తుపెట్టుకోండి. లేదా సరళ అనేటటువంటి ఒక అమ్మాయి, మీరు ఇంకా ఈ ధృత ప్రకృతిక సంధికి లింక్ చేసుకోండి. సరళ అనేటటువంటి అమ్మాయిని ఈ సంధితో మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్. మరి సరళాదేశ సంధికి సంబంధించి చిన్న లాజిక్ ఒకటి నేను రాశాను ఫ్రెండ్స్, అది చూడండి. అదొక్కటి మీరు నోట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా ఆన్సర్లు పెట్టేయచ్చు. సరళ అనేటటువంటి అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు పూచెన్ కలువలను పెట్టుకుంటుందని గుర్తుపెట్టుకోండి. పూచెన్ కలువలు అంటే పూచెన్ ప్లస్ గలువలు అంటాం కాబట్టి మనకు అదొక్కటి గుర్తొస్తే అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మనం నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇక చూడండి, ఇవన్నీ కూడా మరి వేదికను చూచు, ఇట్లా ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడండి. పూచెన్ గలువలు ఇవన్నీ కూడా మనకి ఈజీగా గుర్తుండటం కోసం సరళ అనేటటువంటి అమ్మాయి ధృత ప్రకృతికి సంధి అంటేనేమో చాలా దూరంగా ఉందని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఆమె ఒక దోత అని గుర్తుపెట్టుకోండి. ఈ సరళ అనేటటువంటి అమ్మాయి పూచెన్ కలువలను రెగ్యులర్గా పెట్టుకుంటుంది కాబట్టి అలా మీరు ఎగ్జాంపుల్ ద్వారా అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలిసిందే. తర్వాత గసడ దవ ఆదేశ సంధి అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కచ్చడి తపలకు ఆటోమేటిక్గా గసడ దవల ఆదేశంగా వస్తాయి, అది పెద్ద కష్టమేం కాదు. గసడ దవ ఆదేశ సంధి అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్, ప్రథమ మీది పరుషాలకు గసడ దవల ఆదేశంగా వస్తాయని గుర్తుపెట్టుకోవడానికి. డా అంటే ఇక్కడ డూము ఊలు అని గుర్తుపెట్టుకోండి. డూము ఊలు అంటే ప్రథమ విభక్తి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి అనమాట. తర్వాత దా అనే పదం తీసుకుంటే ద్వంద్వ సమాసంలో వస్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రథమ విభక్తి ప్రత్యయాలంటే ఇట్లా డూము ఊలు లాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కచ్చడి దవలకు ఆటోమేటిక్గా గసడ దవలు వస్తాయి కాబట్టి దాన్ని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ద్వంద్వ సమాసం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి లాజిక్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా నెక్స్ట్ పుంపవాదేశ సంధి అనగానే మనకు చాలా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. పుంపవాదేశ సంధి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ పు అనేటటువంటి లెటర్ వస్తుంది, అది మనందరికీ తెలుసు, ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తాం. అంటే మూవ్ అనేటటువంటిది పోయి పు అనేటటువంటి పదం వస్తుంది, అది పెద్ద కష్టమేం కాదు కానీ ఫ్రెండ్స్. ఈ ద్విరుక్త డకార సంధి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ద్విరుక్త డకార సంధి అంటే అందరికీ తెలుసు. కురు చిరు కడు నడు నిడు శబ్దాల డాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త డకారం వస్తుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇందులో ఇక ద్విరుక్త డకారం వస్తుంది అంటే కుట్టుసురు ఉందనుకోండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు కురు ప్లస్ ఉసురు అని, చిట్టెలుక అంటేనేమో చిరు ప్లస్ ఎరుక అని, పెద్ద కష్టమేమి కాదు, ప్రతి ఒక్కరు దీన్ని ఈజీగా ఎగ్జామ్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆమ్రేడత సంధి ఇంతకుముందు నేను చెప్పా ఏకైక అని. ఆమ్రేడత సంధి అంటే ఒకే పదం 2 సార్లు రావటం, అంటే 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిందాన్ని ఆమ్రేడతం అంటారు. దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆమ్రేడత అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక పదం రిపీట్ అవుతుంది 2 సార్లు పలికినప్పుడు రెండోసారి పలికిందాన్ని ఆమ్రేడత సంధి అంటారు. మరి 2 సార్లు పలకటం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమ్రేడత అంటే అమ్మ అని గుర్తుపెట్టుకోండి. మన అమ్మ చిన్నప్పుడు మనల్ని పిలుస్తుంది, 2 సార్లు పిలుస్తుంది, ఒకసారి పిలుస్తుంది, మనం పలకం రెండోసారి పిలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమ్మ అని కానివ్వండి లేకపోతే ఆమె అని కానివ్వండి 2 సార్లు పిలుస్తుంది అనే లాజిక్ గుర్తుపెట్టుకుంటే 2 సార్లు వస్తుంది. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా, ఏమేమి, ఊరూరు, అరేరే ఇవన్నీ కూడా వస్తాయి. బట్ ఏకైక అనేది మాత్రం ఏకాంతంగా ఉండేది వృద్ధులు కాబట్టి అది వృద్ధి సంధి అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టుగాగమ సంధి. టుగాగమ సంధి అంటే ఇక్కడ టుగారం వస్తుంది, ఇది పెద్ద కష్టమేం కాదు, టూ అనేటటువంటి పదంతో మిక్స్ అవుతుంది. రుగాగమ అన్నా కూడా మీకు ఈజీ ఫ్రెండ్స్. రుగాగమ సంధిని దీనికి సంబంధించినటువంటి మరి ఫార్ములా మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి పేద, తర్వాత భేద, తర్వాత జావ, కొమ, తర్వాత ఐదవ, బాలెంత, ఇలాంటి పదాలన్నీ కూడా పేదాది శబ్దాలు. ఇలాంటి పదాలు కనుక మనకు పూర్వం అంటే స్టార్టింగ్లో కనుక వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రుగాగమ సంధి అంటారు ఫ్రెండ్స్. దీనికి జనరల్గా ఒక కోడ్ హాస్యంగా రాసా, కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే రుగాగం అంటే రోగాలను గుర్తుపెట్టుకున్నారు. రోగాలు సహజంగా రోగాలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎవరికి వస్తాయంటే పేదవారికి రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. పేదరాలకి రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళకి వస్తాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత పేదరాలకి వస్తాయి, గుణవంతులు కూడా కొంతమంది రోగాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోగాలు రావడం అనేటటువంటిది పేదవాళ్ళకి వస్తాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా పేద, భేద ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫాస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. రుగాగమానంలోనే రోగాలను గుర్తుపెట్టుకోండి, పేదాది శబ్దాలు అనేటటువంటి ఆ పదాలన్నీ మీకు మైండ్ సెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. అది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వీలుంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ పేద ప్లస్ ఆలు ఇవన్నీ చూడండి, ఇవన్నీ రోగాలకు సంబంధించి అని ఆశంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక దుగాగమ సంధి. దుగాగమ అంటేనేమో దు అనేటటువంటి పదంతో వస్తుంది. నుగాగమ సంధి కూడా ఇవన్నీ ఈజీ ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమి కాదు ఇవన్నీ. తర్వాత పడ్వాది సంధి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మరి పడ్వాది సంధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పడ్వాది సంధిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక చిన్న హాస్యంగా లాజిక్ రాశాను నేను. ఎవరైనా సహజంగా క్రింద పడ్డారనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు కింద పడి భయపడతారని గుర్తుపెట్టుకోండి. భయపడు అంటే భయము ప్లస్ పడు, ఆ ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే
భయపడేది ఎప్పుడు? కింద పడ్డప్పుడు. కింద పడుతున్నాం అంటే పడ్వాది దేశ సంధి. అంటే భయము ప్లస్ పడు, భయపడు కాబట్టి మిగతా అన్ని పదాలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే దానికి సంబంధించినటువంటి పదాలు పడు అని కానీ, పడి కానీ, పట్టే కానీ, పాటు కానీ, పెట్టు కానీ, ఇలాంటి పదాలన్నీ కూడా మరి పడ్వాది సంధి కింద పడ్డప్పుడు మనకు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కాబట్టి ఫ్రెండ్స్, వాటికి సంబంధించి చూడండి, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్. కష్టము, కష్టపడి, పడి కింద పడ్డం, అట్లా పట్టే కింద పడ్డప్పుడు పట్టుకోవడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. భయపడు, భయము ప్లస్ పడు, ఇవన్నీ కూడా క్రింద పడ్డప్పుడు కాబట్టి పడ్వాది దేశ సంధి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లొలానాల సంధి. ఈ లొలానాల సంధిని ఎలా గుర్తు, ఇప్పుడు ఈ సంధిని మీరు ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? నేను ఇక్కడ రాశాను చూడండి. లొలానాల సంధిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా చిన్న లాజిక్ను కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లొలానాల అంటే నేను ఏమనుకున్నానంటే లతా లలలు అనేటటువంటిది మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, స్త్రీలు అని అర్థం. లతలు అంటే స్త్రీలు అని అర్థం. అంటే లతా లొలానాల సంధి అని కూడా నేను ఆ లతలు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకుంటే స్త్రీలు అనేటటువంటి కాన్సెప్ట్ గుర్తుకొస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా పుస్తకాలు బాగా చదువుతారనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, పుస్తకాలు అనగానే మనకు పుస్తకము ప్లస్ లు అనేటటువంటి విడదీస్తే వచ్చేది కూడా మన మైండ్ సెట్ లో ఉంటుంది కాబట్టి అలా అన్ని ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక లొలానాల సంధి అనగానే స్త్రీలు పుస్తకాలు చదువుతారు అనేటటువంటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, ఇక పుస్తకాలు అనగానే పుస్తకము ప్లస్ లు అని, పగడ అలా అంటే ఏమో అట్లా పగడము ప్లస్ లా అని, ఇట్లా అన్ని విషయాలను మీరు ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాతాది సంధి. ఇది అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్. ప్రాతాది సంధి అంటే దీనికి సంబంధించి చిన్న హాస్యంగా ఒకటి పైన ఒకటి రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక ప్రాతాది అనగానే మీరు ఎలా గుర్తుపెట్టు, ప్రాతాది అంటేనే ఇక్కడ నేను రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాతాది అంటే ప్రాత ప్లస్ ఆది, ఆది అంటే మొదట అని అర్థం. అంటే ప్రాత అనేటటువంటి పదం కానివ్వండి, దానికి ఆపోజిట్ క్రొత్త అనేటటువంటి పదం కానివ్వండి, అట్లాంటి పదాలన్నీ కూడా ఆది అంటే మొదట్లో వస్తే దాన్ని ప్రాతాది సంధి అంటారు. జనరల్గా మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్ అవన్నీ ఏంటో, ప్రాత, దానికి ఆపోజిట్ క్రొత్త, లేత, కెంపు, చెన్ను, పువ్వు, ఇట్లాంటి పదాలన్నీ కూడా స్టార్టింగ్ లో వస్తే దాన్ని మనం ప్రాతాది సంధి అని అంటాం. ఇక్కడ చాలా రకాలైనటువంటి కోడ్స్ అవన్నీ మీకు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ప్రతి చోట రాశాను, వీలుంటే ఇవన్నీ చూడండి. ఇవన్నీ